గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ టీచర్ టెట్ పై నిరసన ధర్నా నిర్వహించారు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1) ను సవరించి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ ను రద్దు చేయాలని, స్పెషల్ టెట్ లో అందరికీ పాస్ మార్కులను 40% నిర్ణయించాలని, బోధించే సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రశ్నలనే పరీక్షలో ఇవ్వాలని, సిలబస్ లో మార్పులు చేసి పరీక్షలను ఆఫ్లైన్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ టెట్ ను డిసెంబర్ లో నిర్వహించాలని కోరారు. ఈ నిరసనలో ఏపీటీఎఫ్ జాయింట్ సెక్రటరీ నగరి శ్రీనివాసులు, ప్రెసిడెంట్ ఎంఎస్ ఉమర్, రాష్ట్ర కార్యదర్శి మాధవస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. जिंदाबाद 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 निर्लक्ष्य मंडी वही करे స్పెషల్ టెట్ను వెంటనే ప్రామాణిక మార్కులను వెంటనే సీనియర్ ఉపాధ్యాయులను వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి వైఖరి జిందాబాద్ జిందాబాద్. ఏపీటీఎఫ్ జిందాబాద్ 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 ఏపీటీఎఫ్ జిందాబాద్ 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 రద్దు చేయాలి స్పెషల్ టెట్ వెంటనే రద్దు చేయాలి ఉత్తీర్ణత మార్కులను తగ్గించాలి ఆఫ్లైన్ లో పరీక్షలు జిందాబాద్ జిందాబాద్ ఏపీటీఎఫ్ జిందాబాద్ జిందాబాద్ ఏపీటీఎఫ్ జిందాబాద్ స్పెషల్ టెట్ వెంటనే ప్రధాన కార్యదర్శికి ఈరోజు రాష్ట్రం సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అయితే సోమవారం నాడు ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలుగా ఏపీటీఎఫ్ పక్షాన అనేక సార్లు రాష్ట్ర విద్యా కమిషనర్ గారికి టెట్లో ఉన్నటువంటి లొసుగులను వాటిని సవరించాలని ఎన్నోసార్లు మేము డిమాండ్ చేశాం. అర్హత మార్కులను 40% కుదించాలని, అదేవిధంగా సబ్జెక్ట్ లో మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ కాకుండా మ్యాథ్స్ నే పరీక్షించాలి, బయాలజీ వాళ్ళకి బయాలజీలోనే 60 మార్కులు ఇవ్వాలని అనేక దఫాలుగా మేము ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రభుత్వం పెళ్లిచెవిన పెట్టి సోమవారం నాడు ప్రత్యేక టెట్ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో సాధారణ టెట్కి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో అలాంటి నియమ నిబంధనలనే స్పెషల్ టెట్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దీని పట్ల స్పెషల్ టెట్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ ఉపాధ్యాయులందరూ కూడా చాలా తీవ్ర అసంతృప్తి ఉన్నారని తెలియజేస్తూ ఈ స్పెషల్ టెట్ ను సవరణ చేయాలి, లేదంటే రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరికీ సీనియర్ ఉపాధ్యాయులందరికీ కూడా 40% అర్హత మార్కులుగా నిర్ణయించాలని, అదేవిధంగా ఆన్లైన్ లో కాకుండా, ఎందుకంటే దాదాపు అందరూ 50 పైన ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు అంటే 45 నుంచి 55 ఏళ్ళ వయసు పైబడ్డ వాళ్ళు కాబట్టి మాకందరికీ కూడా ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో పరీక్ష విధానం ఉండాలని, అదేవిధంగా బోధన ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తామో ఆ సబ్జెక్ట్ పూర్తిగా మమ్మల్ని పరీక్షించాలని, అదేవిధంగా 40% మార్కులుగా నిర్ణయించాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా శాఖ పక్షాన్ని కూడా ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పెషల్ టెట్ కు సవరణ చేయాలి, లేదంటే రద్దు చేసి మళ్ళీ కొత్త టెట్ అని ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా, ఎందుకంటే తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కక్ష సాధింపు ధోరణిలో ఉన్నటువంటి ప్రభుత్వము
ఈ విధంగా టెట్టులో మార్పులు చేయాలని కోరుతున్నాము. ఆ టెట్టులో రిజల్ట్ గతంలో జనరల్ డిఎస్సి జనరల్ టెట్ రిజల్ట్ రాకముందుకే మళ్ళీ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ అవడం అనేది చాలా దుర్మార్గమైన విధానం. ఈ విధంగా కాకుండా ప్రజాహితంగా ఉపాధ్యాయుల పట్ల సానుకూలమైనటువంటి వైఖరితో ప్రభుత్వం నడుచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఆ టెట్టులో మార్పులు జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టెట్ను రద్దు చేయాలి లేదా స్పెషల్ టెట్ ఇచ్చిన ధర్మిలా వాటిలో సవరణలు చేయాలనే నినాదంతో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించాలని కమిటీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏపీ టెట్ ఇంతకుముందు మేము గత 30-20 సంవత్సరాల కిందట ప్రభుత్వం నిర్వహించిన అనేక ఎగ్జామ్స్ లో పాస్ అయి డిఎస్సిలో పాస్ అయి ఈరోజు అర్హత పరీక్షలు సాధించి మేము ఉపాధ్యాయ లోకానికి మేము అడుగు పెట్టడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం పెట్టిన పరీక్షలు కాదా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు మేము ఏ పరీక్షలు అయితే పాస్ అయ్యి ఉద్యోగాలు సాధించామో ఆ పరీక్షలు కాదా, ఆ పరీక్షలు పెట్టిన ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో 40 సంవత్సరాల కిందట ఉన్న సిలబస్ ఇప్పుడు లేదు, కొత్త సిలబస్ ఉంది. 30 సంవత్సరాల కింద ఇచ్చిన సిలబస్ ఇప్పుడు లేదు. ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి 50-55 సంవత్సరాలు ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయడానికి వెళ్తే ఈరోజు చుక్కలు కనపడుతున్నాయి. ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కొత్త కంప్యూటర్లో సిస్టంలో పరీక్షలు రాయాలి. సిస్టంలో పరీక్షలు రాయంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉపాధ్యాయులకు లేదు. అందుకే ఆఫ్లైన్ లో పెట్టమని డిమాండ్ చేశాం. ముఖ్యంగా ఏపీ టెట్నే రద్దు చేయమని అడిగాం. ఎందుకంటే ఇంతకుముందు పరీక్షలు పెట్టారు మీరే, ప్రభుత్వ పరీక్షలు పెట్టి డిఎస్ ఇచ్చి దాంట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే మేము ఇక్కడ టీచర్ ఉద్యోగాలకు వచ్చాం. మళ్ళీ కొత్తగా టెట్ ఎందుకు మాకు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అందుకే ముందుగా టెట్ను రద్దు చేయాలని అడుగుతున్నాం. రెండవదిగా ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు టెట్ నిర్వహించాలనుకుంటే స్పెషల్ టెట్లో సవరణలు ఉండాలి. అవి 40% మార్కులతో ప్రతి ఉపాధ్యాయునికి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయునికి అవకాశం కల్పించాలి. రెండవది ఏ టెట్లో ఎవరైతే ఏ సబ్జెక్ట్లో ఉన్నారో ఆ సబ్జెక్ట్లోనే ఎగ్జామ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ రాసే పనిచేసే ఉపాధ్యాయునికి మ్యాథమెటిక్స్ లోనే ఉండాలి టెస్ట్. ఫిజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయునికి ఫిజికల్ సైన్స్ లోనే ఉండాలి. బయాలజీ బోధించే వాళ్ళకి బయాలజీనే ఉండాలి. అలా కాకుండా మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ వాళ్ళకు ఒకే టెస్ట్ నిర్వహిస్తే వాళ్ళు ఎలా పాస్ అవుతారు? మొన్న రాసిన టెస్టులో ఏపీ టెట్లో మినిమం 50% మంది పాస్ అవుతారు. ఎట్లా పాస్ అవుతారు? 50% మార్కులు అందరికి వచ్చేసినాయి. ఆ 50% మనకు నిర్ణయిస్తే ఖచ్చితంగా అందరు పాస్ అవుతారు. ఆ విధంగా నిర్ణయించాలని ఈ సందర్భంగా ఏపీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఏదో ప్రభుత్వం డిఏలు ఆర్థికమైన అంశాలు అడుగుతారు, ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వస్తారనే ఒక అవకాశం తీసుకొని ఈ విధంగా టెట్టుల మీద టెట్టులు పెట్టి ఉపాధ్యాయులను గందరగోళం చేసి డైవర్ట్ చేయాలని చూస్తే మేమేం ఊరుకునే వాళ్ళం కాదు. ఉపాధ్యాయుల లోకం ఊరుకుండదు. ఖచ్చితంగా టెట్టు రద్దన చేయాలి. టెట్టును ఖచ్చితంగా సవరణలతో సహా కొత్త జీవోను రిలీజ్ చేయాలి. చేసేంత వరకు ఉద్యమ పోరాటం ఆగదు. అలాగే ఆర్థికపరమైన అంశాల కూడా ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం. మరో బీటీఎస్ ఉద్యమాన్ని ప్రభుత్వం త్వరలో చూస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమార్ నంద్యాల ఏపీడీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టరేట్ల వద్ద డిఓ ఆఫీసుల వద్ద స్పెషల్ టెట్ నోటిఫికేషన్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మన సోమవారం విడుదల చేస్తున్న నోటిఫికేషన్ స్పెషల్ టెట్ ఎందు ఆ సాధారణ టెట్ కి ఎటువంటి తేడా లేదు. దాంట్లో ఇచ్చిన సిలబస్లు జిల్లా వేయడం జరిగింది. దాంట్లో మేము మార్పు చేయడం కోసం ఈరోజు ఎత్తరైన నిరసన చేస్తున్నాం. మేము కోరింది ఒక్కటే, వయసు భారం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, అలాగే బోధనల యొక్క యాప్ల వినియోగం వల్ల సమయం సరిపోవడం లేదు. దానికోసమే మనము సపరేట్గా వెసులుబాటు కోసమే 40% ఉత్తీర్ణత మార్కులు మరియు సాధారణ మామూలు సబ్జెక్టుల వారీగా ప్రమాణికలు తీసుకుని పరీక్షలు నిర్వహించండి. ఎందుకంటే సైన్స్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్ వీటి ఒకటే పేపర్లు ఉన్నాయి. ఆ సబ్జెక్టులు చాలా కఠినంగా ఉంటాయి రాసే వాళ్ళకు. కాబట్టి అది సవరణ చేయండి అని చెప్తున్నాం. అలాగే వయసు భారం వల్ల
మాన్యువల్ విధానంలో పరీక్షలు అనేది నిర్వహించండి అని కోరుతున్నాం. ఇవి ఎటువంటి ఆర్థిక పరమైనవి కావు, ఇవి సాధారణ ఎసురుబాటే మేము అడిగేది. అది కూడా ప్రభుత్వం అనేది పెన్నచెవిటి పక్కన పట్టించకుండా వదిలేయడం అనేది మనకు ఉపాధ్యాయులకు చాలా అవమానంగా భావిస్తున్నాము. చాలా బాధపడుతున్నారు. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. స్పెషల్ టెట్ అనేది సీనియర్ ఉపాధ్యాయులకు ఏదో మేలు చేస్తుంది, రాష్ట్రం విద్యాశాఖ మంత్రి వాళ్ళు మనకేదో ఎసరుబాటు కల్పిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తే చివరికి నిరాశనే మిగిలింది. కాబట్టి మేము విన్నపించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ టెట్ లో సవరణ చేయండి. ఆ సవరణ ద్వారా ఎసరుబాటు కల్పించండి. దాని ద్వారా అందరూ ఉత్తీర్ణం కావడానికి సహకరించండి అని కోరుతున్నాం తప్ప మేము ఎటువంటి ఆర్థికమైనవి వెసులుబాట్లు అడగడం లేదు. కాబట్టి న్యాయమైనవి అడుగుతున్నాం. కాబట్టి మా విజ్ఞప్తులు ప్రభుత్వం విన్నపించుకుంటున్నాం. కాబట్టి మా మీద దయవలిచి కంపల్సరీ స్పెషల్ టెట్ రద్దు చేసి మళ్ళీ కొత్త సవరించిన నోటిఫికేషన్ వేయవలసిందిగా ఏపీడీఎఫ్ తరపు నుంచి విన్నపిస్తున్నాం మరియు డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇదే కాదు, దీంతోనే ఆర్థిక సమస్యల మీద కూడా పోరాటాలకు మొదలవుతామని ప్రభుత్వాన్ని వినిపిస్తున్నాం. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.